దేవుడు ఆత్మస్వరూపి అయి ఉన్నాడు. యోహాను సువార్త 4:24 ఆయన ఆత్మ అయి ఉన్నాడు. దేవుడు ఆత్మ కనుక ఆయన్ని ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి అని వాక్యం సెలవిస్తుంది. యోహాను సువార్త 4:24 దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించవలెను. మరి ఆత్మలు చాలా ఉన్నాయి. అయితే దేవుని ఆత్మ అనేది పరిశుద్ధాత్మ, దేవుని ఆత్మగా ఉంది కనుక ఆయన్ని మనం ఆరాధించాలి ఆత్మతో సత్యంతో. ఆత్మ వశంలో ఉండడం అంటే అదే. మరి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు, స్తుతిస్తూ ప్రార్థిస్తున్నప్పుడు, ఆరాధిస్తున్నప్పుడు మనం ఆత్మ వశంలోకి వెళ్తాం. పరిశుద్ధాత్మ వశంలోకి వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్ ఫర్ బిలీవర్స్ లైఫ్. క్రైస్తవ జీవితంలో ఆత్మవశంలో జీవించడం అనేది ఒక ప్రధానమైన ఘట్టం అని చెప్పచ్చు. వశము అంటే కంట్రోల్ చేయబడుతున్నాం. ఎవరి చేత? పరిశుద్ధాత్మతో మనం కంట్రోల్ చేయబడ్డాం. మన జ్ఞానేంద్రియాలు, మన చూపు, మన మాట, మన వినికిడి, మన ఆలోచన కావచ్చు, మన స్పర్శ, అలాగే మన వాసన, ఈ జ్ఞానేంద్రియాలు మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాయి ప్రతిదినం. మరి అది పాపానికైనా పరిశుద్ధతకైనా ఈ జ్ఞానేంద్రియాలు చాలా అవసరమైనవి కనుక పరిశుద్ధంగా బతకాలన్న ఒక మంట గుండెల్లో ఉండాలి, ఆత్మలో ఉండాలి. అప్పుడు జ్ఞానేంద్రియాలు తీసుకొచ్చే లోకాశలను మనం కంట్రోల్ చేయగలుగుతాం. అందుకే మన జ్ఞానేంద్రియాలు పరిశుద్ధాత్మ స్వాధీనంలో ఉంటే ఆయన కంట్రోల్లో ఉంటాం కాబట్టి పరిశుద్ధంగా జీవించగలుగుతాం. అందుకే ఆత్మ వశంలోకి రావాలి. మనం లోకంలో పుట్టిన మనం అంతా కూడా ఈ లోక వశంలోనూ, పాప వశంలోనూ, పరిసరాల వశంలో ఉన్నాం. కానీ దినదినం ఎదిగి వస్తున్నప్పుడు దేవుని వాక్యాన్ని విన్నాక, ప్రభు యొక్క వాక్యాన్ని మనం అంగీకరించి, యేసుక్రీస్తుని మన స్వరక్షకుడిగా అంగీకరించి ప్రార్థించడం ప్రారంభిస్తే, ప్రభు మన హృదయంలోకి వచ్చిన తర్వాత యేసుని నమ్మిన వారందరి హృదయంలో ప్రభు యొక్క ఆత్మ ఉంటుంది. ఆ ఆత్మకు మీరు కంట్రోల్ ఇవ్వాలి. అంటే ఉదాహరణకు డ్రైవింగ్ వచ్చిన సీనియర్ డ్రైవర్ని పక్కన పెట్టుకొని వచ్చిన డ్రైవింగ్తో మీరే డ్రైవ్ చేస్తుంటే కారు ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా. కారు షేపులు మారిపోతూ ఉంటాయి, లైట్లు పగిలిపోతూ ఉంటాయి, మరి పక్కనున్న పెయింట్ పోతూ ఉంటుంది. ఎందుకని? వచ్చిన డ్రైవింగ్ చేస్తాం కాబట్టి. సీనియర్ డ్రైవర్ పక్కనే ఉన్నాడు, వారిని వెనక సీట్లో కూర్చోబెట్టాం, మనం ముందు సీట్లో కూర్చొని మన కారు మనమే నడుపుకుంటున్నాం. అప్పుడు మనం ఆయన అడగొచ్చు, రిక్వెస్ట్ చేయొచ్చు, దయచేసి నా ప్రయత్నం చేశాను, కారుకి అన్ని షేపులు మారిపోతున్నాయి, రోజు రోజుకి ఉన్న పెయింట్ ఊడిపోతుంది, ముందు లైట్లు, హెడ్ లైట్లు ఊడిపోతున్నాయి, ఎక్కడో దగ్గర పార్కింగ్ చేస్తున్నప్పుడు వేరే బళ్ళకు తగులుతున్నాను, గోడలకు తగులుతున్నాను కనుక సీనియర్ డ్రైవర్ అని మీరు వచ్చి నాకు నా బండిని డ్రైవ్ చేయమని మీరు అన్నారనుకోండి. ఇప్పుడు ఆయన వచ్చి కంట్రోల్ చేశాడు మీ కార్ని, స్టీరింగ్ని. అప్పుడు మీ కారు ఎవరి కంట్రోల్లోకి వెళ్ళిందంటే నడిపిస్తున్న వాని కంట్రోల్లోకి వెళ్ళింది. అలాగే మన బ్రతుకునావా మనకు మనమే ఆపరేట్ చేస్తూ చాలా దెబ్బలకు గురి, అనేకమైన ఇబ్బందులు, సమస్యలు, శోధనలకు గురై నానా విధమైనటువంటి తలంపులు, ఇబ్బందులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అనేక విధాలైన శోధకుడు ఈ లోకంలో ఉన్నాడు. శోధకుడు శోధిస్తూ ఉంటాడు. శ్రమ, కష్టం, బాధ వచ్చినప్పుడు నిరాశపడుతూ ఉంటాం, ఎందుకు నా జీవితం ఎలా అయిందని. ఇలాంటి పరిస్థితుల్లో మనం జయిస్తూ వెళ్ళాలంటే మన బ్రతుకు నావని, మన బ్రతుకు బండిని యేసునాథుడు నడిపించాలి, పరిశుద్ధాత్ముడు. అందుకే మనల్ని మనముగా ఆత్మవశం చేసుకోవాలి. ఇది మీరు ఇష్టపడి అడగాలి దేవుణ్ణి. ఫాదర్, యూ కంట్రోల్ మీ. కంట్రోల్ మీ అంటే మనం కళ్ళు మూసుకుంటే ఆయన నడిపించడం కాదు, ఆయన మన యందుండి నడిపిస్తాడు. మీరు ఆయన యందు, ఆయన మీ యందు. యోహాను సువార్త 2:24 యేసు ఈ లోకంలో ఉన్నప్పుడు మనలాంటి శరీరం తీసుకొని ఆయన ఎవరి వశము కాకుండా ఉన్నాడట. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు. ఆయన మనుషుని అంతర్యమును ఎరిగినవాడు. మనుషుల హృదయము, కపటాలోచనలు, హృదయంలో యొక్క స్థితిగతులు ఎరిగినవాడు కనుక చాలామంది యేసు ప్రభువాన్ని వశం చేసుకోవడానికి ప్రయత్నం చేశారు. ధనవంతులు, మా ఇంటికి రా ప్రభా, ఇదిగో మీకు అన్ని ఏర్పాట్లు చేస్తాం, మా ఇంట్లోనే ఉండిపోండి, మీ శిష్యులు కూడా అని చెప్పని ఉంటారు. కానీ ప్రభు వారి వశం కాలేదు. వెళ్ళారు, వారికి సువార్త చేశారు, దేవరాజ్యం గురించి బోధించారు, ధనవంతులు కూడా రక్షణలు నడిపించారు. అంతేగాని వారి కంట్రోల్లో ఉండడానికి ప్రభుని ప్రయత్నం చేస్తే ప్రభు ఒప్పుకోలే, ఆత్మవశంలోనే ఉన్నాడు. అలాగనే అనేక మంది ఈ లోకంలో పరిసయ్యులు, సదుకేయులు, శాస్త్రులు ఆ దినాల్లో ఉండేవారు కదా, వారిని ప్రభుని కంట్రోల్ చేయడానికి ప్రయత్నించారు. కానీ ప్రభు వారి వశం కాకుండా ఆత్మవశుడై జీవించాడు. మనం కూడా ఆత్మవశంలో జీవించడం చాలా ధన్యత. గొర్రెల కాపరి అయినటువంటి దావీదు తన గొర్రెలను విడిచిపెట్టి మిలిటరీలో ఉన్న తన అన్నలకు సాయం చేయడానికి వస్తాడు. అప్పుడు ఆ పెద్దన్న అంటాడు, దావీదా, నీ గొర్రె మందను ఎవరు వశం చేసి ఇక్కడికి వచ్చావు? నీ గొర్రె మందను ఎవరు వశం చేసి నువ్వు ఇక్కడికి వచ్చావు? ఎందుకు వచ్చావు అంటాడు. అంటే గొర్రెల మంద ఎవరి వశంలో ఉండేది అంటే దావీదు వశంలో ఉండేది.
ఇప్పుడు గొర్రెలను విడిచిపెట్టి వచ్చాడు కాబట్టి ఆ గొర్రెలని ఎవరు వశం చేశావు అంటే గొర్రెలు దావీదు వశంలో ఉండాలి. అలాగే మనము యేసయ్య గొర్రెలమై ఉన్నాము. యేసయ్య నా కాపరి అంటే ప్రార్థన చేస్తాం కదా, యెహోవా నా కాపరి నాకు లేమి కలగదంటాం కదా. మరి ఆయన మన కాపరి అన్నప్పుడు ఆయన కంట్రోల్లో మనం ఉండాలి. గొర్రెలన్నీ కూడా వారి యొక్క కాపరి కంట్రోల్లో ఉంటాయి. మనం యేసయ్య గొర్రెలం, ఆయన కంట్రోల్లోనే ఉండాలి. చదవండి. అతడు వారితో మాట్లాడినది అతని పెద్దన్నయ్యకు ఎలియాబునకు వినబడగా, ఎలియాబునకు దావీదు మీద కోపం వచ్చి అతనితో, నీవు ఇక్కడికి ఎందుకు వచ్చితివి? అరణ్యములోని ఆ చిన్న గొర్రె మందను ఎవరి వశం చేసితివి? 2-3 లైన్ చదువుతున్నాం. అరణ్యములోని ఆ చిన్న గొర్రె మందను ఎవరి వశం చేసితివి? ఆ గొర్రె మందను ఎవరి వశం చేశావు? నీ వశంలో ఉండాల్సిన గొర్రెలని ఎక్కడ పెట్టేశావు? ఎందుకు వదిలేసావు అంటే దావీదు అక్కడ ఉండి వాటిని చూసుకుంటున్నప్పుడు గొర్రెలన్నీ కూడా దావీదు వశంలో ఉన్నాయి. అలాగే యేసు ప్రభువుని నమ్ముకున్న మనమంతా ఆయన వశంలోనే ఉండాలి అన్నవారు చేతి గట్టిగా తెలుస్తోందని చెప్పండి. ప్రజలు ఆయన వశంలో ఉన్న వారికి ఏ మేలు కొదువై ఉండదు. వార్తల వశం అయిపోయిన వాళ్ళు కొందరైతే, సీరియల్ వశమైన వాళ్ళు మరికొందరైతే. ఒక ఆయన అంటున్నాడు, హిందీ పాటల వశమయ్యాడంటే తెలుగు పాటలు ఎందుకు వద్దాం మనకి? తెలుగు పాటల వశం కొందరు, హిందీ పాటల వశం కొందరు, కొందరు సినిమా వశము, కొందరు సీరియల్ వశము, కొందరు సారాయి వశము. అస్తమానం మందులో ఆన్లోనే ఉంటాడు ఆయన, ఆన్ డ్యూటీ. ఎందుకు ఆన్ డ్యూటీలో ఉంటారో తెలియదు. అది లివర్ పాడవుతున్నా, బాడీ పాడవుతున్నా ఎప్పుడు ఆన్ డ్యూటీలోనే ఉంటారు. ఆ మత్తు పదార్థం యొక్క వశం, డ్రగ్స్ వశంలోకి వెళ్ళేవారు, ఖైనీ వశంలో. దేవునికి ఎంత బాధ కలుగుతుందండి? ఇంత మనిషి శరీరాన్ని దేవుడు ఇచ్చి అందులో ఆత్మను పెట్టి మనిషికి అన్ని కూడా ఏర్పాటు చేసి ఆక్సిజన్ ఇస్తూ సూర్యు వెలిగిస్తూ ఉంటే మనుషుడు సృష్టికర్త వశంలో నుండి చిన్న ఖైనీ ప్యాకెట్ వశంలోకి వెళ్ళిపోవడమా? 4 అంగుళాలు ఉన్నటువంటి సిగరెట్ వశంలోకి వెళ్ళిపోవడమా? ఎంత విచారంగా ఉంటుంది దేవునికి. ఆయన పెంచి పెద్ద చేసిన ఆయన పిల్లలందరూ కూడా మానవ జాతి దేవుని వశంలో లేకుండా పాపం వశంలో, అపవిత్రమైన వాటి వశంలోకి వెళ్ళిపోతున్నప్పుడు ఆయన చూసి ఎంతో వేదన పడతాడు. అందుకే ప్రార్థనలు, వాక్యోపదేశము మనలను దేవుని వశంలోకి తీసుకొస్తాయి. మరి దేవుని వశంలోకి రావాలంటే ఏం చేయాలి? ప్రకటన 1:10 అపోస్తలుడైన యోహాను ప్రభుదినమందు అంటే ఆదివారం ఆత్మవశుడై ఉండగా బోరధ్వని వంటి గొప్ప స్వరం వినబడింది. ఇప్పుడు ప్రకటన గ్రంథం అంతా కూడా పరలోక రాజ్యంలో దేవుడు అనేక విజన్స్ చూపించాడు. ఎవరికంటే అపోస్తలుడైన యోహానికి. అంటే అపోస్తలుడైన యోహాను ఇన్ని విజన్స్ చూసి ప్రకటన గ్రంథం రాయడం గల కారణం ప్రభు అతనికి అన్ని బయలుపరిచాడు. ఎప్పుడు బయలుపరిచాడు మీకు తెలుసా? ఆత్మవశుడైనప్పుడు. ఆత్మవశం కాకపోతే అపోస్తలుడైన యోహానికి ప్రకటన గ్రంథం దేవుడు ఇచ్చి ఉండేవాడు కాదు. అందుకే ఆదివారమే కాదు, ప్రతిరోజు మన ఆత్మవశులుగా ఉన్నాం. దేవుడు ఎన్నో బయలుపరచాలనుకుంటున్నాడు, ఎన్నో మీతో మాట్లాడాలనుకుంటున్నాడు. ఆయన స్వరం మనం వినలేకపోతున్నాం, ఆయన మాటలు మనం గ్రహించలేకపోతున్నాం. కారణం ఆత్మవశం లేకపోవడమే. లోక వశంలో, పాప వశంలో, వ్యర్థమైన కార్యక్రమాల వశంలో కొందరు ఎప్పుడు అస్తమానం తిండి, కంకర మిషన్లకు నోరు నవ్వులుతూనే ఉంటారు. అంటే తిండి వశంలోకి వెళ్ళిపోయారు. తిండి తప్పుగా తినండి, కానీ ఇక తిండే సర్వం అనుకుంటే తిండి వశంలోకి వెళ్ళిపోయినట్టు. కొందరికి మాట్లాడుతూ ఉదయం లేస్తే సాయంత్రం వరకు బైక్ మీద వెళ్ళి ఊరంతా తిరిగి రావాలి. మరి మనము దేవుని వశంలో ఉండాలని 10 నిమిషాలకు ఒకసారి ప్రార్థన చేస్తే ఎంత బాగుంటుంది? 10 నిమిషాలకు ఒకసారి ప్రార్థన అంటే ఇక కండ్లు మూసుకొని గంటల సేపు రోడ్ల మీద చేయనక్కల్లా. జస్ట్ రిమెంబర్ ద లార్డ్, ప్రే ఇన్ యువర్ స్పిరిట్. మీ ఆత్మలో ప్రార్థన చేయొచ్చు, మీ మనసులో ప్రార్థన చేయొచ్చు, మీలో మీరే ప్రార్థన చేసుకుంటూ మీ పనులకు వెళ్ళొచ్చు. దేవుని వశంలో ఉండాలని మనం ప్రార్థన చేసుకుంటున్నాం, వాక్యం ధ్యానిస్తున్నాం. అలా కొన్నాళ్ళు మీరు కంటిన్యూ అవ్వండి. మీ ఆత్మీయ స్థితి అంచెలంచెలుగా పైకి వస్తుంది. మీకు బైబిల్లో అనేక విషయాలు అర్థమైపోతాయి. దేవునితో నడుస్తున్న అనుభవమే వేరండి. హానోకు దేవునితో నడిచాక తీసుకెళ్ళిపోయాడు పరలోకానికి దేవుడు. హానోకుని దేవుడు ఆయనతో నడుస్తూ ఉండగా ఆయన వశమయ్యాడు కనుక కొనిపోయాడు. మనం కూడా ఇలాగే ప్రార్థన చేస్తూ హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతను తీసుకొని పోయిన గనుక అతడు లేకపోయిన ఆదికాండం 5:24. సో మీరు కూడా ఇలాగే దేవునితో నడుస్తున్నాడు. ఏమో దేవుని రాకడకు ముందు దేవుడు మనకి ఈ అవకాశం ఇచ్చాడు. ఆయన రాకడకు ముందు ఎవరెవరు ఆయన వశంలో ఉంటారో వారిని తీసుకెళ్ళడానికి లెక్కలేదు వేస్తున్నట్టున్నాడు దేవుడు. దేవదూతలందరూ అనేక గృహాలకు తిరుగుతూ ఉన్నాయి. ఈ దేవుని యొక్క పనిలో, వాక్యంలో, ప్రార్థనలో, దేవుని పాదసన్నిలో గడుపుతున్న వారందరినీ విడిచిపెట్టకుండా దేవుని రాకడకు ప్రభు తీసుకువెళ్ళడానికి సిద్ధపరుస్తున్నాడు. మరి ఎజెకియల్ 37:1 చూద్దాం. 37:1 యెహోవా హస్తము నా మీదకి వచ్చెను, నేను ఆత్మవశుడై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి మరి గొప్ప అద్భుతాలు చేస్తాడు. అక్కడ ఎండిపోయిన ఎముకలని సజీవంగా మారుస్తాడు. ఒక దైవజనుని దేవుడు వాడుకోబోయే ముందు
ఆత్మవశంలో ఉన్నాడా, క్రికెట్ వశంలో ఉన్నాడా, సీరియల్ వశంలో ఉన్నాడా, స్త్రీ వశంలో ఉన్నాడా, పురుష వశంలో ఉన్నాడా, ధన వశంలో ఉన్నాడని చూస్తాడు. దైవజనుడైనా, దైవ సేవకురైనా, విశ్వాసి అయినా, మరి ప్రభుని నమ్ముకున్న వారైనా ఎవరైనా సరే ఆత్మవశంలో రావడానికి ఇష్టపడిన వారిని దేవుడు అనేక విషయాలు బయలుపరచడానికి, వారి ద్వారా కార్యాలు చేయడానికి దేవుడు వాడుకుంటున్నాడు తప్ప లోకవశంలో ఉన్న వాడిని దేవుడు ఎప్పుడు వాడుకుంటున్నట్టు మనం చూడట్లేదు. పిలుస్తాడు దేవుడు, పిలిచినప్పుడు రావాలి, స్వరానికి విధేయులు అవ్వాలి, ప్రభుత్వం నడవాలి. ఈరోజు అనేక మంది సోషల్ మీడియా వశం అయిపోయారు. ఎంతసేపు ప్రార్థన ఉండదు, బైబిల్ ఉండదు, పోనీ టీవీలో వాక్యం వినొచ్చు, లేదా సెల్ ఫోన్లో వాక్యం వినొచ్చు, మరి సోషల్ మీడియా ద్వారా కూడా ఇప్పుడు మీరు వింటున్నారు, వాక్యాన్ని కనెక్ట్ అవ్వచ్చు. అలా కాకుండా ఎంతసేపు ఈ ఒక సెల్ ఫోన్, ఈ గాడ్జెట్స్ అన్ని కూడా లోక విషయాలకే వాడుతూ ఉంటే మనం ఎవరి వశంలో ఉన్నాం చెప్పండి? సోషల్ మీడియా వశంలో ఉండిపోతున్నాం. అది దేవునికి వాడితే మంచిదే, మీ ఆత్మ ఎదుగుదలకు వాడితే మంచిదే వాక్యం వినడానికి, కానీ వ్యర్థమైన వాటికి వాడకండి. సో దేవుని వశంలో ఉందాం. వ్యర్థమైన వాటి వశంలో నుండి ప్రభా నన్ను, నా కుటుంబాన్ని నీ ఆత్మ వశంలోకి తీసుకువెళ్ళి ప్రభా అని ప్రార్థించండి. అలాగే ప్రకటన 4:2 నేను ఆత్మవశుడై ఉండగా అన్నాడు. ప్రకటన 4:2 వెంటనే నేను ఆత్మవశుడనైతిని, ఎదుగో పరలోకమందు ఒక సింహాసనం వేయబడి ఉండెను, సింహాసనం ఒకడు ఆశ్రయుడై ఉండే. అంటే సింహాసనము, పరలోకమందు సింహాసనం మీద ఉన్న వ్యక్తి ఎప్పుడు కనబడ్డాడు? దీనికి ఆత్మవశుడైనప్పుడు. అలాగే ప్రకటన 21:10 కూడా, ప్రకటన 21, రెవల్యూషన్ చాప్టర్ 21:10 నేను ఆత్మవశుడై ఉన్నప్పుడు అంటాడు. ఆత్మవశుడై ఉన్న నన్ను ఎత్తుకొని గొప్ప పర్వతం మీద కొనిపోయి యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమగలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట నాకు చూపాను. దేవుడు గొప్ప విషయాలు చూపించాడు. ఎప్పుడు చూపించాడు అంటే చెప్పండి? ఆత్మవశుడైనప్పుడు. లోకవశము, పాపవశం కాకుండా ఆత్మవశులవుతాం. సాతాను కోరికేంటి తెలుసా? మనం ఏదో ఒక పనికి మాలిన వాటి వశంలోకి వెళ్ళిపోవాలని చూస్తాడు. కంట్రోల్ ఇట్. యు ఆర్ కంట్రోల్డ్ బై సమ్ అదర్ స్పిరిట్స్, బట్ నెవర్ అలౌ యువర్ సెల్ఫ్ టు బి కంట్రోల్డ్ బై ఈవిల్ హ్యాబిట్స్ ఆర్ ఈవిల్ పీపుల్, ఈవిల్ ఫ్రెండ్షిప్. ఎప్పుడు కూడా వేరొకరు నిన్ను కంట్రోల్ చేయడానికి ఒప్పుకోవద్దు. నీవు నీ సృష్టికర్త అయిన దేవుని కంట్రోల్లోనే ఉండాలి. ఏ పురుషుడు, ఏ స్త్రీ, ఏ చిన్న బిడ్డలైన పెద్దలైనా మీరు దేవుని కంట్రోల్లో ఉంటేనే మీకు మంచిది, మీకు శ్రేష్టమైనది, మీ బ్రతుకులు బాగుంటాయి. మనుషులు వశంలోకి పోయామా జీవితం చేదైపోతుంది, చేదు అనుభవాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. చాలామంది అనేకుల వశంలోకి వెళ్ళి మళ్ళీ బయటపడ్డాక అబ్బా దరిద్రం వదిలిపోయిందండి, ఎంత బాధలు పడ్డాం, ఎన్ని ఇబ్బందులు పడ్డాం, చంపుకొని నా మనసాక్షిని చంపుకొని బతకాల్సి వచ్చింది వాళ్ళ వశంలో ఉన్నప్పుడు అంటారు. అందుకే దేవుని వశంలో ఉన్నవాడు ఎప్పుడు ఆ మాట అన్నాడు, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి, ఆయన వశంలో ఉన్నవారు ధన్యులు. యెహోవా దేవుడు కాగల జనులు ధన్యులు. ప్రభు మీకు తోడై ఉండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ. అది మరి ఆత్మవశంలోకి వెళ్ళడానికి ఏం చేయాలి? 3 విషయాలు చేయండి. 1, వాక్యం వినండి, వాక్యం ధ్యానించండి, అందులో ఆత్మపూర్ణులైన దైవజనులు చెప్పే వాక్యాలు వినండి. ఆత్మ లేని వారు కూడా చాలామంది చెప్తున్నారు, ఆత్మకు విరుద్ధంగా భావించేవారు కూడా వాక్యాలు చెప్తున్నారు. పరిశుద్ధాత్మను పక్కన పెట్టేసి నేను జ్ఞానిని, నేను తెలివైన వాడిని, నాకు మించిన వాళ్ళు లేరని మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది ప్రపంచంలో. అసలు మనమంతా జీరో, దేవుని ముందు మనమంతా జీరో. ఆయన ఆత్మే లేకపోతే మనం ఎవరమండి? ఆయన వాక్యమే లేకపోతే మనం ఎవరం? కనుక నేను జ్ఞానిని అని చెప్పేవాళ్ళు బోధ మాకు అక్కర్లా. మనకు దేవుడే సర్వజ్ఞాని, ఆయన జ్ఞానం నాకు కావాలి, ప్రభు నాకు దయచేయమని హంబుల్గా ఉందాం. ప్రభు మీకు జ్ఞానం దయచేస్తాడు. ఆత్మవశులు అవుదాం. ఆత్మపూర్లైన వారు వాక్యం వింటున్నప్పుడు, వాక్యోపదేశం విని ధ్యానించి మీరు చదువుతున్నప్పుడు మీరు ఆత్మను వశంలోకి రావడానికి ఇష్టపడుతున్నారు. ఈ పుస్తకం రాయించిన వాడు పరిశుద్ధాత్ముడు. మీరు చదువుతూ ఉండగా ఈ పుస్తకం యొక్క గ్రంథకర్త, రచయిత, ఆథర్ ఆఫ్ దిస్ బైబిల్ విల్ కమ్ టు యూ. ప్రేమతో, విశ్వాసంతో చదవండి. 2వది, పాటలు పాడి స్తుతిస్తూ ప్రార్థన చేస్తుంటే మొదట్లో మీకు కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది. తర్వాత కొద్ది నిమిషాలకి మీకు తెలియని ఆనందం, తెలియని సంతోషం కలుగుతుంది. మొదట్లో వద్దు అనిపిస్తుంది. అవి దెయ్యాలు, దురాత్మలు. ప్రార్థన చేయనివ్వు, వాక్యంలోకి వెళ్ళనివ్వు. ఏముంది వాక్యంలో, ఏముంది ప్రార్థనలో అన్నట్టుగా చేస్తాయి. కానీ కొద్ది నిమిషాలు చేయగానే మీ ఆత్మ దేవుని ఆత్మతో ట్యూన్ అవుతుంది. ఎక్కడ లేని ఆనందం లోపల ఉబ్బుక్కుంటూ వస్తుంది. ఇది భోంచేస్తే వచ్చే ఆనందం కాదు, వస్త్రాలు ధరించుకుంటూ వచ్చే ఆనందం కాదు, ఏదో సినిమాలు చూస్తే వచ్చే ఆనందం కాదు. ఇది నిజముగా దేవుని యొద్ద నుండి నేరుగా మీ హృదయ సింహాసనంలోకి, పరలోక సింహాసనం నుండి మీ హృదయ సింహాసనంలోకి వస్తుంది. అందుకే మీరు ఆత్మలో ఆనందించగలుగుతారు. చుట్టూ సమస్యలు ఉంటాయి, కానీ మీ లోపల ఆనందం ఉంటుంది, నెమ్మది ఉంటుంది, సమాధానం ఉంటుంది. మీరు ఆత్మవశంలో ఉండాలనడానికి అదొక సూచన. బైబిల్ చదవాలి, ప్రార్థన చేయాలి, దేవునికి ఇష్టంగా బతకాలన్న ఒక ఫోర్స్ మీ లోపల ఉంటుంది.
అది ఆత్మవంశంలో ఉన్నట్టు, ఆత్మవంశంలోకి మీరు వస్తున్నట్టు దానికి సూచన. రెండవదిగా ప్రార్థించి ఆరాధించి స్తుతించినప్పుడు స్తుతులు చెల్లిస్తూ ఉండండి. స్తుతి కీర్తనలు పాడండి, అద్భుతమైన కీర్తనలు. దేవుని మహిమపరచండి, ఆత్మవంశంలోకి వెళ్తారు. అన్య భాషలు మాట్లాడుతూ. మూడవదిగా మరి పరిశుద్ధాత్మను ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్మ అన్ని భాషలు రాలేదంటే అడగండి దేవుణ్ణి. రాలేదు, భాష రాకపోతే మీరు దేవుని పిల్లలు కాకుండా పోలేదు, మీరు దేవుని పిల్లలే. ఇంట్లో 10 మంది ఉంటే కొందరు గిఫ్ట్లు ఉంటాయి, తెలివైన వాళ్ళుగా ఉంటారు, కొందరు అంత గిఫ్టెడ్ కాదు, అయినా కూడా ఆ ఇంటి వాళ్ళే, వారు కూడా ఆ తండ్రి బిడ్డలే. అలాగనే ఆత్మవరాలు ఉన్నా ఆత్మవరాలు లేకపోయినా ఒక తండ్రి పిల్లలమే మనమంతా, ఆ పరలోక తండ్రి పిల్లలమే. యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడ్డాం. పరిశుద్ధాత్మ అనుమతించండి. వాక్యము, వాక్య ధ్యానము, వాక్యం వినుట. రెండవది మరి స్తుతి ఆరాధన, ప్రభుని మహింపరచుట, పాటలు పాడటం. మూడవది ప్రార్థన, పై ప్రార్థనలు కాకుండా ఆత్మపూర్లై ప్రార్థించుట. భాషలు రాకపోయినా, భాషలు వస్తే సంతోషం, భాషల్లో మాట్లాడండి. నేటికి దేవుడు ఇస్తున్నాడు, ఎంతోమంది పొందుకొని మాట్లాడుతున్నాను. ఒకవేళ రాకపోతే స్తోత్రాలు చెల్లిస్తూ, ప్రభు నాకు ఇచ్చినందుకు స్తోత్రం అని దేవుని ఘనపరుస్తూ మీకు వచ్చిన భాషలో ప్రార్థన చేయండి. మీరు ఆత్మవంశంలోకి వచ్చేస్తారు. ప్రభు మిమ్మల్ని నడిపిస్తాడు. మీరే చెప్తారు, అసలు ఆత్మానుసారంగా నడుచుకుంటూ ఉండే ఆనందం ఈ లోకంలో ఎక్కడ దొరకదు. ప్రభు కృప మీకు తోడే ఉండుగాక. గాడ్ బ్లెస్ యూ.